హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, ఈరోజు మెయిన్గా చూస్తుంటే ఏదైతే మనకు 7th తారీఖు అండి, ఈ 7th తారీఖులో వచ్చేసి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారంటే కదా, ఎవరైతే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులైనటువంటి డాక్టర్ శ్రీనివాస నాయుడు గారు, అదేవిధంగా పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కృష్ణయ్య గారు కలిసి మన సీఎం గారికి ఈ రోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మెయిన్ గా ఏమంటే కన్నా వీళ్ళు డిఎస్సి నందు నిరుద్యోగ అభ్యర్థులకు మరొకసారి టెట్ నిర్వహించాలనేసి వీళ్ళు ఒక ఫస్ట్ పాయింట్ రిప్రజెంట్ చేయడం జరిగింది. అదే విధంగా జనరల్ అభ్యర్థులు డిఎస్సీలు వచ్చేసి ఇంకో 2 సంవత్సరాలు వచ్చేసి వీళ్ళకు ఇంక్రీజ్ చేయండి, ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి అనేసి పోవడం జరిగింది. దీంతో పాటు వచ్చేసి వీళ్ళు ఇంకా 8th పాయింట్లు వచ్చేసి ఏం చెప్పారంటే కన్నా ఒక డిస్టిక్ ఒకే పేపర్ వచ్చేసి ఉండాలి, ఒక జిల్లా ఒకే పేపర్ కండక్ట్ చేయండి అనేది వీళ్ళు మెయిన్ గా ప్రస్తావించడం జరిగిందండి. ఇది దీనికి సంబంధించి. అదే విధంగా నెక్స్ట్ ఏదైతే మెయిన్ గా వచ్చేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఏమంటే 90 days వస్తే మాకు ప్రిపరేషన్ కొద్దిగా టైం ఉంటుంది, కొద్దిగా బాగుంటుంది అనేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా టెట్ కు సంబంధించి అయితే కన్నా దగ్గర 2023 అదే విధంగా 25 ఏదైతే ఉందో ఈ బ్యాచ్ వచ్చేసి మాకు టెట్ కు అవకాశం ఇవ్వండి, అదే విధంగా టెట్ కు అవకాశం ఇచ్చి మాకు ఈ మెగా డిఎస్సీలో పార్టిసిపేట్ చేసేదానికి మాకు ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఏజ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి వచ్చేసి 47 రావాలనేసి వీళ్ళు అభ్యర్థన చేస్తున్నారు. అదే విధంగా ఒక జిల్లాకు ఒకే పేపర్ ఖచ్చితంగా ఉంటే చాలా బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నార్మలైజేషన్ వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయనేసి చాలా మంది అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. అదే విధంగా 10th క్లాస్ లో ఎవరైతే ఎడ్జిటికి రాస్తున్నారో 10th క్లాస్ లో ఫస్ట్ లాంగ్వేజ్ కొందరు వచ్చేసి ఇంగ్లీషు, అదే విధంగా కొందరు హిందీ తీసుకున్నారు. వీళ్ళకి వచ్చేసి ప్రజెంట్ అయితే కన్నా ఇక్కడ వచ్చేసి మనకు ఎలాంటి అప్లై చేసేందుకు అవకాశం లేకుండా ఉంది. వీళ్ళది కూడా సమస్య కొద్దిగా క్లియర్ అయితే చాలా బాగుంటుంది. ఇది దీనికి సంబంధించి మెయిన్ గా. దీనికి సంబంధించి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థుల మహాధరణ అనేసి మనకు రేపు 8వ తారీఖు జరగడం జరుగుతుంది. చలో విజయవాడ అనేసి. దగ్గరలో ఎవరైతే ఉన్నారో కొద్దిగా పార్టిసిపేట్ చేయండి. మంచి గుడ్ న్యూస్ రావాలనేసి మనస్ఫూర్తి కోరుతున్నాను. మీకు ఏదైతే సమయం రావాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ డిఎస్సి మెగా డిఎస్సిలో అవకాశాలు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండి, థ్యాంక్ యూ.